టీఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కిన్నెరసాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. టూరిజం, ఫారెస్ట్, కేటీపీఎస్ అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించామని సూచించారు. ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారనడాన్ని నిన్న జరిగిన రైతు పండుగ సభనే నిదర్శనమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. గత ముఖ్యమంత్రులు ఎవ్వరూ ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏడాదికి 20,000 కోట్లు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు మంజూరు చేస్తానడం శుభ పరిణామమని తెలిపారు. పోలీస్ కృష్ణయ్య 15వ వర్ధంతిని సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ పట్టణ సిఐ రాము హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. కోదాడ ప్రాంతం మలిదశ ఉద్యమకారుడు రాయపూడి వెంకటనారాయణ పోలీస్ కృష్ణయ్య చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఖమ్మం జిల్లా రజక సంఘం వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య హాజరయ్యారు. రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో తమకు సమున్నత స్థానం కల్పించేలా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. మేడ్చల్ జిల్లా తూంకుంట పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో వీఆర్ఓలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి హాజరయ్యారు. 5,139 మంది వీఆర్ఓలను ఎలాంటి షరతులు లేకుండా రెవెన్యూ శాఖలోకి సర్దుబాటు చేయాలని జేఏసీ చైర్మన్ డిమాండ్ చేశారు. వీఆర్ఓలను ఎటువంటి షరతులు లేకుండా రెవెన్యూ శాఖలోకి సర్దుబాటు చేయాలని అన్నారు. కామన్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రజలు మోసపోయి గోసపడుతున్నారని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా అన్నారు. దీక్షా దివస్ కార్యక్రమంలో సాయిబాబా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కొండాపూర్లోని ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పళ్ల పంపిణీలో గర్భిణీ స్త్రీలు కేసీఆర్ పాలనలో కేసీఆర్ కిట్లు ఇచ్చేవారని కార్పొరేటర్ సాయిబాబా అన్నారు.